అయితే సంక్రాంతికి అని చెప్పి ఊరికైతే వచ్చేసాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ మిస్టర్ వేక్ ఆఫీషియల్. సో చాలా రోజుల తర్వాత వీడియో కుడుతున్నాను అనమాట. సో నాకు వీడియోస్ అయితే ఏం లేవు. వీడియోస్ కొట్టి ఆల్మోస్ట్ నాకు దగ్గర 3-4 months అయితే అవుతుంది. సో నేనైతే సంక్రాంతికి అని చెప్పి ఊరికైతే వచ్చేసాను అనమాట. సో మీకు కనపడుతుంది ఇదే మా ఊరు. సో మా తమ్ముడు అనమాట. సో కొన్ని వీడియోస్ అయితే ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నా. సో మీకు నా బైక్ కూడా అయితే ట్రావెల్ చేసుకొని వచ్చేసా. సో నా బండి అయితే చూపిస్తాను అనమాట. గైజ్ మీరు చూస్తున్నారు కదా. సో ఇప్పుడు నేనైతే చూస్తున్నాను అనమాట. చూడండి, సో అవన్నీ బొప్పాయి చెట్లు అనమాట. సో ఇక్కడ ఫ్రెష్గా ఊరైతే వేస్తున్నారు అనమాట. సో మీకు కనపడుతుంది. సో అక్కడ వరి అయితే వేసారు. కొంచెం జూమ్ అయితే చేసి చూపిస్తాను చూడండి. సో ఎలా ఉందనేసి. క్లారిటీగా వచ్చుద్ది అనుకుంటున్నాను. సో మెయిన్ రోడ్ నుంచి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ మీకు కనపడుతుంది, ఇది సెల్ టవర్ అనమాట. సో ఇది వచ్చి జియో ఎయిర్టెల్ కన్వర్ట్ అయింది అని న్యూస్ అయితే వచ్చింది. సో మనకు తెలియదు అనమాట. సో మీకు ఇక్కడ మీకు ఈ మెయిన్ రోడ్ అయితే కనపడుతుంది. సో ఈ మెయిన్ రోడ్ అంతా తాడి చెట్లు ఉన్నాయి అన్నమాట. సో చూసుకోండి. సో మీరు అక్కడ కనపడుతుంది నా తాటి కళ్ళు మంచిగున్నది నీ బండి. సో నేను దాంట్లోనే బెంగళూరు నుంచి అయితే వచ్చేసాను అనమాట. సో ఇవన్నీ తాడి చెట్లు. సో మా ఊరికి అయితే వచ్చేసాను అనమాట. సో వెనకాల కూడా పొలాలు అయితే ఉన్నాయి. సో మీకు అక్కడ ఊరంతా కనపడుతుంది. సో జూమ్ చేసి అయితే చూపిస్తాను చూడండి ఎలా ఉందంతా ప్లేస్ అయితే. సో మీకు ఇక్కడ తాడి చెట్లు కూడా కనపడుతున్నాయి అంట. గైస్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ రోడ్ అయితే ఉంది కదా. సో ఒకప్పుడు రోడ్స్ అయితే ఇలా ఉండేవి అన్నమాట. ఈ రోడ్స్ మరి ఎందుకు అంటే రోడ్స్ వేయలేదని తెలియదు అనమాట. ఆ రోడ్స్ అయితే ఇప్పుడు అనమాట రోడ్స్. సో అక్కడ అంటే మామూలుగా బాగానే ఉందన్నమాట. కాకపోతే ఏంటంటే రోడ్స్ కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటాయి కాబట్టి సో బైక్ పంచర్ అవ్వడం కానీ అయ్యవడం కానీ ఇలా అయ్యేది. సో దానివల్ల ఏంటంటే పంచర్లు అవుతుంటాయి ఎక్కువ. సో అంటే దానివల్ల కొంచెం గవర్నమెంట్ కూడా అది ఏంటి అది అని పడుతుంది కదా మీకు అన్నీ. ఇదిగోండి వీడియో అయితే నేను చూస్తున్నా. ఇంకొకటి మీకు చెప్పాను కదా, రోడ్స్ ఇలా ఉన్న రోడ్స్ ఇప్పుడు మీకు చూసారు కదా, ఇక్కడ తార్ రోడ్ ఉంది కదా. సో ఇప్పుడు అక్కడ కనపడుతుంది కదా మట్టి రోడ్డు. సో ఇలా చేసేసారనమాట రోడ్ని. ఇంకా ఎప్పుడు వేస్తారో తెలియదు. సో రోడ్ చూద్దాం ఎలా ఉంటుందో అనేసి. నేనైతే అదే అనుకుంటున్నా, రోడ్ అయితే బాగుంటుందని. రోడ్ వేస్తే కొంచెం మనం తిరిగి రావడానికి కూడా బాగుంటుంది అనుకుంటున్నా. ఏంటంటే హైవే వేస్తే కొంచెం బాగుంటుంది కానీ బస్సెస్ కానీ దీనికనైతే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఇంకేముందంటే ఇంట్రెస్టింగ్గా ఇంకేదైనా కనపడితే నేను బ్లాగ్ అయితే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే కంటిన్యూ అయితే చేస్తాం వీడియోస్ ఇంకా